హాయ్ ఫ్రెండ్స్, మన ప్రయాణానికి స్వాగతం. ఇదిగో ఫ్రెండ్స్, మా డ్రైవర్ యొక్క కష్టాలు చూడండి ఫ్రెండ్స్. మిరప తోటకి దుమ్ము లేస్తుందని, నీళ్లు పట్టలేదని మా లారీలన్నీ పాపం రైతులు కూడా పాపం వాళ్ళకి ఇబ్బంది అనేసి ఆపేసుకున్నారు. ఏంటంటే దుమ్ము పడితే మిరప చెట్టు పైకి ఎదగదనేసి వాళ్ళ యొక్క ఆవేదన. చాలా సేపు అయిందనేసి మా డ్రైవర్లు కూడా పాపము నిరాశతో నిలబడిపోయి ఉన్నారు. ఏందనేసి చూసేదానికి పోతూ ఉన్నాము. డ్రైవర్ పోతూ వస్తూ ఉన్నాడు. ఇంకో డ్రైవర్ని అడిగితే రైతులు ఆపేసినారు అని చెప్పాడు. అదే రోడ్డుకి మట్టి దుమ్ము ఎక్కువ లేస్తుంది, మిరపనాభం పడిపోతుంది అనేసి బండ్లన్నీ ఒక అంచున పెట్టేస్తున్నారు. ఇది తెలుగు కాలం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మేము రోజు బాగా తిరుగుతూ ఉంటాము. నీళ్లు 3 పూటలు పడితే మటుకు రైతులు ఎటువంటి అబ్జెక్షన్ చేయరు మమ్మల్ని. దుమ్ము లేస్తుందని చెప్పేసి రైతులు అక్కడి నుంచి ఇక్కడ దాకా లైన్ ఆ కొస నుంచి ఇక్కడ దాకా ఆగిపోయి ఉన్నాయి బండ్లు. తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చేసి పడతారు. అయితే 1 గంట 2 గంటలు మాకు బాగా లేట్ అయిపోతుంది అన్నమాట. అందువల్ల ప్రతిరోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆ డస్ట్లు వేస్తున్నప్పుడల్లా కొంచెం రైతులు ఇబ్బంది పడి మమ్మల్ని పక్కన ఆపుతారనమాట. ఆపందే కానీ వాళ్ళు నీళ్లు పట్టరనేసి వాళ్ళకి పాపం ఇబ్బంది అనేసి. అగో ఆ పక్కంతా మిరపనారు, అదంతా మిరపనారు. ఈ కాలువకి ఈ పక్క కూడా మిరపనారు ఉంది. మేము పోయే వేగానికి అదంతా డస్ట్ కాబట్టి బాగా లేచి పడుతుందన్నమాట. అందుకని నీళ్లు పట్టణంత పంపించమనేసి వాళ్ళు కూడా కొంచెం పక్కన పెట్టిస్తారు. తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చి మమ్మల్ని నీళ్లు పట్టి పంపిస్తారు. అక్కడి నుంచి మేము బయలుదేరి అన్లోడ్ చేసుకుని తిరుగుతూ ఉంటాము. మళ్ళీ మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయ్యి బండ్లకి ఏదైనా ట్రబుల్ ఇస్తే మటుకు ఇదంతా 1 వే లాగా ఉంటుంది. కొన్ని దిగల్లా అక్కడంతా సైడ్ ఆపేసుకోవాల్సి వస్తుంది బండ్లు. మొన్న కంపెనీ బండి 2:30 నైట్ ఆగిపోతే తెల్లారి 8 గంటల వరకు మేము ఆ కాలం మీద ఆగిపోవాల్సి వచ్చింది. ఏంటంటే అది స్టక్ అని అయిపోయింది, పోవట్లేదు, తెలియట్లేదు. మెకానిక్ చూస్తున్నాం కానీ తెలియలేదు. అట్లా 3 సార్లు క్యాంపుకు రావడం బట్టి చాలా లేట్ అయిపోయింది అన్నమాట. మాకైతే నైట్ అంతా ఇంకొక టిప్పు పడుతుందని ఆశతో వస్తే ఇక్కడ అది 1 వే లాగా, అంటే ఒక బండి పోతుంది ఆ కాలం మీద ఇరుకు. అందువల్ల అది ట్రాలీ కూడా వచ్చింది జేజీపీ తీసుకుపోవాలనేసి, అది కూడా పాపం ఆగిపోయి ఆడే పెట్టేసుకున్నారనమాట. అట్లా కొన్ని సార్లు జరుగుతుంది. మ్యాక్సిమం దుమ్ము లేస్తుందని చెప్పి రైతులు కూడా పాపం పంట చేతికి రాకుండా పోద్దనే బాధతో వాళ్ళు ఆపేస్తారు అనమాట. అంతేగాని వాళ్ళు మా మీద కక్షితం కాదు, బాగా సహకరిస్తారు రైతులు కూడా. ఎక్కడైనా స్వామి అడుగుతుంటే ఎంతసేపు పడుతుంది ఇంకా అనేసి తెలియదు కదా. అది నీళ్లు పట్టిందా కొంచెం కష్టం ఆగాలని చెప్పి అటు ముందుకు పోతూ ఉన్నాము. ఈ కాలువ కొంచెం డేంజరస్గా ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో కరెక్ట్ మార్జిన్ ఉంటుంది. కేర్ఫుల్గా రావాలి, జాగ్రత్తగా రావాలి. అలాంటి సిచ్యువేషన్లో కూడా డ్రైవర్ జంకకుండా జాగ్రత్తగా బండిని తీసుకొని వస్తూ ఉంటాము. అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. అనేక సార్లు మమ్మల్ని అనేక దిగలు కూడా ఆపేసారు పాపము. అదే ఒకసారి అయితే క్లచ్ పడిపోయిందండి, బండి ఆగిపోయింది, దారిలోనే స్టక్ అని అయిపోయింది, ఎట్టుపలైపోయినాము. అప్పుడు అదంతా బండ్లు నుంచి ఆడదాకా ఆగిపోయినాయి అన్నమాట. అట్లా బండ్లు స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.